వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈసారి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మే 13వ తేదీ నాటికైతే నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత 3, 4 రోజులు అటు ఇటుగా అయితే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. మే 27వ తేదీన అయితే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే 3, 4 రోజులు అటు ఇటుగా అంటే 27 తారీఖు కావచ్చు లేదా 28 తారీఖు కావచ్చు. ఈ 2 రోజుల మధ్య అయితే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం అవుతుంది. మనం చూసుకోవచ్చు గత సంవత్సరం మే 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేయగా ఒకరోజు ముందుగానే అంటే మే 30 తేదీన అయితే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈసారి కూడా ముందుగానే 3 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత దాదాపు 15-20 రోజుల మధ్య ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు విస్తరించే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే ఋతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఋతుపవనాలు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా అల్పపీడనాలు ఏర్పడడం కావచ్చు, అలాగే ఆవర్తన ద్రోణులు ఏర్పడడం కావచ్చు జరిగినట్లయితే ఋతుపవనాలు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఈసారి ఎల్నినో ప్రభావం లేదని లానినో ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. లానినో ప్రభావం అంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణం కంటే అధిక వర్షపాతం అంటే 100% నుండి 105% వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఈ వార్తలు కూడా రైతులకు శుభవార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో దాదాపు చాలా మటుకు కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది కూడా వ్యవసాయం చేస్తారు. ఈ వ్యవసాయం కూడా ఋతుపవన ఆధారిత వ్యవసాయం చేస్తారు కాబట్టి ఇది రైతులకు శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. సో ముందుగానే చాలామంది రైతులు అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే దుక్కిలు దున్ని సిద్ధంగా పెట్టుకుంటున్నారు. వర్షాలు కురవగానే విత్తనాలు నాటడం కావచ్చు, నారు పోయడం కావచ్చు, వారైతే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతుంది.